వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెమిస్ట్రీ యూనివర్స్. సో ఈ రోజు వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. సో దట్ ఈస్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్టార్ట్ చేద్దామని చెప్పా కదా. సో ఈ రోజు మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇది ఫర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ ఈప్సెట్ స్టూడెంట్స్ అండ్ అదర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూస్ అవుతుంది. సో ఇది పార్ట్ 1 వీడియో. సో ఫస్ట్లీ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇంట్రొడక్షన్. సో అసలు ఎస్ బ్లాక్ అంటే ఏంటి, ఏం ఎలిమెంట్స్ ఎస్ బ్లాక్ కిందకు వస్తాయి, ఇవన్నీ చూద్దాము. జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, డోంట్ మగ్ ఇట్ అప్. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి చూడండి. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ are those in which last electron enters the outermost shell of s orbital. సో మనకి షెల్స్ ఉంటాయి కదా అండ్ ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి, లైక్ s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, f ఆర్బిటాల్. సో ఒక ఎలక్ట్రాన్, ఇప్పుడు మనకి ఒక ఎలిమెంట్ తీసుకుంటే హైడ్రోజన్లో మనకి ఉండేది 1 ఎలక్ట్రాన్. సో 1 ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది, ఎస్ సబ్ షెల్లో ఉంటుంది కాబట్టి, సో అదే ఉన్నది ఒక సబ్ షెల్లే కాబట్టి దానికి అదే అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్ అని అంటాము. లైక్ ఇలా షెల్స్ ఉంటాయి కదా, న్యూక్లియస్ చుట్టూరు షెల్స్ ఉంటాయి, రైట్. సో దీన్ని ఎస్ అంటాం, దీన్ని పి అంటాం, ఎస్పీడిఎఫ్ అంటాం కదా. సో అలాగా మనకి ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుంటే ఒక ఎలక్ట్రాన్ ఎస్ సబ్ షెల్లోనే ఉంటుంది, రైట్. సో ఈ ఒక ఎలక్ట్రాన్ మనకి లాస్ట్గా ఎంటర్ అయ్యేది ఎస్ సబ్ షెల్లో కాబట్టి మనం ఏవైతే ఎలిమెంట్స్ వాటి యొక్క ఎలక్ట్రాన్స్ ఎస్ సబ్ షెల్లోకి ఎంటర్ అవుతాయో, సో ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతాయో, సో దానిని మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్లీ సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కమ్స్ అండర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకంటే సో వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్లో మనకి లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. సో వాటిని మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. సో అందుకు మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. సో మీకు ఇది డీటెయిల్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు తెలుస్తుంది. సో ఫస్ట్ మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలియాలి అంటే మీకు మాయిలర్ డయాగ్రామ్ తెలియాలి. సో మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. సో నేను చెప్పింది దీని గురించి అనమాట. సో విల్ బి హ్యావింగ్ హైడ్రోజన్, ఇది న్యూక్లియస్. హైడ్రోజన్ చుట్టూ మనకి షెల్స్ ఉంటాయి కదా. సో హైడ్రోజన్లో ఉండేది మనకి 1 ఎలక్ట్రానే, 1s1. సో ఈ ఒక ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యేది ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎస్ ఆర్బిటాల్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయగలదు. సో హీలియం కూడా ఇక్కడ 1 ఎలక్ట్రాన్, హీలియం అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్. సో ఎస్ ఆర్బిటల్ ఫిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ విల్ బి గెటింగ్ ఇన్ టు 2s ఆర్బిటాల్. సో 2s ఆర్బిటాల్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. సో అప్ టు బెరిలియం వరకు మనకి ఎస్ ఆర్బిటాలే ఉంటుంది, అవుటర్మోస్ట్ షెల్. సో బోరాన్లో మనకి 2p ఆర్బిటాల్ అనేది ఎంటర్ అవుతుంది. సో దీని అవుటర్మోస్ట్ షెల్ ఏమవుతుంది, p ఆర్బిటాల్ అవుతుంది. సో అందుకే బోరాన్ అనేది p బ్లాక్ ఎలిమెంట్స్లో 13th గ్రూప్లో చదువుకుంటాం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, సో ఇవి అక్కడ చదువుకుంటాం. సో ప్రస్తుతానికి ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఏవైతే ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది మనకి ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందో సో ఆ ఎలిమెంట్స్ని మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. సో చెప్పా కదా, ఫస్ట్ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలంటే మనకి మాయిలర్ డయాగ్రామ్ కూడా రావాలి. మాయిలర్ డయాగ్రామ్. సో ఈ మాయిలర్ డయాగ్రామ్ మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 1 to 8, 1s నుంచి 8s వరకు వేసుకుని 1s అండ్ 8s వదిలేసి మిగతా పోర్షన్ అంతా మనం 2p ఆర్బిటాల్స్ వేసుకోవాలి. 2p, 3p, 4p అలా వేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి. అండ్ నెక్స్ట్ మళ్ళీ 1 ఎలక్ట్రాన్ వదిలేసి మళ్ళీ తర్వాత 3p, 3d, 4d, 5d, 6d. అండ్ నెక్స్ట్ అగైన్ 1 ఎలక్ట్రాన్ వదిలేయాలి, పైన కింద వదిలేసి 4f అండ్ 5f. ఇది నేర్చుకుంటే దీని సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే మనం రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళినా సరే. ఫస్ట్ 1s ఫిల్ అయ్యాక దెన్ 2s ఫిల్ అవుతుంది, దెన్ 2p ఫిల్ అవుతుంది, దెన్ 3s, దెన్ 3p, దెన్ 4s. ఇలా మనకి ఫిల్ అవుతాయి అన్నమాట. ఇలా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాం కదా. సో ఫస్ట్ స్మాల్ ఎలిమెంట్ ఏంటి, హైడ్రోజన్ తీసుకుందాం. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. సో ఇందులో 1 ఎలక్ట్రానే ఉంటుంది, రైట్. హీలియం చూసామనుకోండి 2 ఎలక్ట్రాన్స్, 1s2. ఎస్ ఆర్బిటల్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయగలదు కాబట్టి 1s2 అని రాసాం. నెక్స్ట్ 1s అయిపోయాక నెక్స్ట్ ఇటు రావాలి, రైట్ నుంచి లెఫ్ట్ రావాలి. సో 2s. లిథియం ఏంటి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3. ఫస్ట్
1s2. ఫస్ట్ ఎప్పుడైనా మనకి లిథియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ నుంచే రావాలి. 3 ఎలక్ట్రాన్స్ అంటే ఇందులో 1sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, బట్ మనకి 4 అక్కర్లేదు కాబట్టి 3 కాబట్టి 2s1 అని రాస్తాం, రైట్. నెక్స్ట్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం. బెరిలియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అగైన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి 1s 2 ఎలక్ట్రాన్స్ కదా, 2 ఎలక్ట్రాన్స్. 2sలో మనకి 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయొచ్చు కాబట్టి డైరెక్ట్గా 2s2 అని రాస్తాం. సో ఇవన్నీ మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కిందకే వస్తాయి, ఎందుకంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది మనకి ఎస్ ఆర్బిటల్లోకే వెళ్తుంది కాబట్టి ఇవన్నీ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు మీకు డిఫరెన్షియేట్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు బోరాన్ తీసుకుందాం అనుకోండి, 5 ఎలక్ట్రాన్స్, రైట్. ఫస్ట్ నుంచి మళ్ళీ రావాలి, ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి. 1s2 2 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి, ఇంకా మనకి 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి కాబట్టి 2s2. ఎస్ ఆర్బిటల్ ఎప్పుడు 2 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేస్తుంది. సో ఇంకా 1 ఎలక్ట్రాన్ కావాలి. సో ఏం చెప్పాను, రైట్ నుంచి లెఫ్ట్ 2p1. సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళింది? p ఆర్బిటల్లోకి వెళ్ళింది కాబట్టి వీటిని మనం p బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. p బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. సో ఇప్పుడు అర్థమైందా? లాస్ట్ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే మనకి ఎస్ ఆర్బిటల్లోకి వెళ్ళింది అనుకోండి, వాటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం. p ఆర్బిటల్లోకి వెళ్ళింది అనుకోండి, వాటిని p ఆర్బిటల్ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకేనా? అవి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసుకుని ఎలా రాయాలో తెలుసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి అటామిక్ నెంబర్ ఎలాగో అన్నిటికీ నేర్చుకుంటాం. సో దానికి మేము ట్రిక్ కూడా చెప్తాను. సో అటామిక్ నెంబర్ తెలిస్తే మీరు ఈజీగా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో రాసేయచ్చు కదా. ఇప్పుడు దీని అటామిక్ నెంబర్ లిథియంది 3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అలా మీరు రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి 1a గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ 2a గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ హైలైట్ అవుతుంది చూసారా, ఇవే 1a అండ్ 2a గ్రూప్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ మనం 1a గ్రూప్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. సో 1a గ్రూప్ ఎలిమెంట్స్ కిందకి ఏమొస్తాయి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఓకేనా? సో ఈ ఫ్రాన్షియం అనేది మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్. సో దేనికైతే న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్గా ఉంటుందో సో వాటిని మనం రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని అంటాం. అండ్ ఏవైతే బీటా, గామా రేస్ని రిలీజ్ చేస్తాయో సో వాటిని కూడా మనం రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని అంటాం. సో ఈ 1a గ్రూప్కి మనకి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ns1. సో ఇక్కడ n అంటే ఏంటి? ఇట్ రిప్రజెంట్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో అసలు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటి, ఎజిమితల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటో మనం అటామిక్ స్ట్రక్చర్లో తెలుసుకుంటాము. సో జస్ట్ రిమెంబర్ యాజ్ ఎనర్జీ లెవెల్స్. సో యా, నెక్స్ట్ వచ్చేసి 1a గ్రూప్ ఎలిమెంట్స్ని మనం ఆల్కలీ ఎలిమెంట్స్ని అంటాం. సో ఎందుకు అంటామంటే బికాస్ దే ఫార్మ్ హైడ్రాక్సైడ్స్. సో ఏవైతే ఎలిమెంట్స్ మనకి వాటర్తో రియాక్ట్ అవుతాయో సో అప్పుడు వచ్చే ప్రోడక్ట్ని మనం హైడ్రాక్సైడ్స్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 2a గ్రూప్ ఎలిమెంట్స్. సో 2a గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. సో ఈ రేడియం కూడా మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. సో వీటి గురించి మనకు అక్కర్లేదు. సో జస్ట్ అప్ టు బేరియం మనకి యూజ్ అవుతాయి. ఓకేనా? అప్ టు బేరియంనే మనల్ని అడుగుతారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ ఇచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అని కూడా అడగచ్చు. సో జస్ట్ నో విచ్ ఈజ్ అన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఇన్ పర్టికులర్ సిరీస్. ఓకే? సో దీని అవుటమోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ns2. ఓకేనా? సో వీటిని ఏమంటామంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని అంటాం. బికాస్ దేర్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ ఆర్ ఆల్కలైన్ ఇన్ నేచర్. సో హైడ్రాక్సైడ్స్ అంటే వాటర్తో రియాక్ట్ అవుతాయి, హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేస్తాయని మనకు తెలుసు. ఆక్సైడ్స్ అంటే ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వాలి. ఓకేనా? సో మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఎర్త్ క్రస్ట్లో మనకి దొరుకుతాయి. ఓకేనా? వీటి యొక్క మెటల్ ఆక్సైడ్స్. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ నేను లిథియంకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాను. సో మీకు లాస్ట్ 2s1, 3s1, 4s1, 5s1, 4s1, 6s1, 7s1. సో ఇప్పుడు ప్రతి ఎలిమెంట్లో మనకి లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటల్లోనే ఎంటర్ అవుతుంది, రైట్?
ఎస్ ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది. సో దట్ మనం దీన్ని ఎస్ ఆర్బిటాల్ అని అంటాం. చెప్పా కదా, మాయిలర్ డయాగ్రామ్ ద్వారా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. సో 1s తర్వాత 2s, 1s 2s తర్వాత 2p తర్వాత 3s. సి 1s తర్వాత మనం రైట్ నుంచి లెఫ్ట్ 2s తర్వాత 2p తర్వాత 3s తర్వాత 3p తర్వాత 4s. సో మనం ఇలాగ రాయాలన్నమాట. సో మీకు మాయిలర్ డయాగ్రామ్ వస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం కూడా వచ్చేస్తుంది. సో ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. మీకు అర్థం కాకపోతే అగైన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.